గంటల 45 నిమిషాలకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆయన గుంటూరు నివాసం నుంచి అంబటిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం నల్లపాడు పిఎస్లో అంబటి రాంబాబు అలాగే అంబటి రాంబాబుని విచారిస్తున్న డిఎస్పీ స్థాయి అధికారి. అంబటి రాంబాబుతో ఇటు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ప్రస్తుతానికి అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇటు విచారణ అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబటి రాంబాబుకి వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబుని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇటు రాత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పంటించారు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. అంబటి అరెస్టును తీవ్రంగా ఖండించారు ఇటు మాజీ సీఎం జగన్. ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని అక్రమంగా నిర్బంధించారంటూ ఇటు రాంబాబు భార్య ఆయన పిటిషన్ అయితే దాఖలు చేశారు. 24 గంటల పాటు తమకు భద్రత కల్పించాలని కూడా కోరారు ఇటు భార్య విజయలక్ష్మి. మనం నిన్న రాత్రి చూసాం. నిన్న ఉదయం నుంచి ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రార్థనలు అందించేందుకు ఇటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్యూరిఫికేషన్ ప్రోగ్రామ్ను టీటీడీ లడ్డు కాంట్రవర్సీకి సంబంధించి ఇటు గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చేరుకున్నారు. ఒక్కసారిగా అక్కడ టెన్షన్స్ హై లెవెల్కి చేరుకున్నాయి, తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటు టీడీపీ ఒక ఫ్లెక్సీ బ్యానర్ ఎన్టీఆర్ స్టాచ్యూ పరిసర ప్రాంతాల్లో ఒక ఫ్లెక్సీ బ్యానర్ కనిపించడం, దాంట్లో ఆ నెయ్యికి టీటీడీకి సంబంధించిన లడ్డూలో నెయ్యి ఏదైతే కలిపారో అది కల్తీ నెయ్యి అంటూ దానికి సంబంధించిన బ్యానరు, ఆ బ్యానర్ని ఖచ్చితంగా రిమూవ్ చేయాలని ఇటు అంబటి రాంబాబు ఆయన డిమాండ్ చేయడం. దాని తర్వాత మధ్యాహ్నానికి ఇటు అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ పరిసర ప్రాంతాలకు చేరుకొని ఆ ఫ్లెక్సీని తీసేందుకు తన కారులోంచి దిగే ప్రయత్నం చేశారు. అప్పుడు టీడీపీ వర్గంకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు వీళ్ళ మధ్య కొంత ఘర్షణ నెలకొంది. అప్పుడు పోలీసులు అడ్డుకొని ఆయనని వెనక్కి పంపించడం. సో మొత్తం మీద దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసాం. తన ఇంటిని ఇటు ముట్టడి చేశారు. ఇటు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు వీళ్ళందరూ కూడా గుంటూరులో అంబటి రెసిడెన్స్ ఏదైతే నవభారత్ నగర్లో ఉన్న తన ఇంటిని ముట్టడిచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అరెస్ట్ చేస్తున్న విజువల్స్ రాత్రి పూట 10:45 సమయంలో ఇటు అంబటి రాంబాబు ఇంటి నుంచి తనని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. రైట్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, రాత్రి సెక్యూరిటీ రీజన్స్ కోసం అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారా? తనపైన కేసులు నమోదయ్యా? ఎలాంటి కేసులు నమోదు చేశారు? మ్యాజిస్ట్రేట్ ముందు ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? కళ్యాణ్, రాత్రి నుంచి జరిగిన పరిణామాలు నిన్న ఉదయం నుంచి కూడా చెప్పినట్టుగానే ఉదయం నుంచి కూడా గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొనింది. రాత్రి వరకు కొనసాగింది, అర్ధరాత్రి వరకు కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక మాటకు టీడీపీ శ్రేణులు బొగ్గుమన్నాయి. టీడీపీ శ్రేణులతో పాటు కూటమి శ్రేణులు అందరూ కూడా అంబటి రాంబాబు ఇంటి మీద దాదాపుగా 4 గంటల పాటు బీభత్సం సృష్టించిన పరిస్థితి ఉంది. చివరికి అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టే ప్రయత్నం చేశారు, కార్లు తగలబెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత అతి కష్టం మీద పోలీసులు రాత్రి అతన్ని అదుపులో తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి మనం చూసాం. అర్ధరాత్రి వరకు ఈ డ్రామా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. 10:40 రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులు అంబటిని ఇంటి దగ్గర నుంచి కొంత సేఫ్ గా తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి ఇమీడియట్ గా తీసుకువెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తాం. కానీ ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ లో రాత్రి నుంచి పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ లోనే అంబటి రాంబాబును విచారించే పరిస్థితి ఉంది. రాత్రి కొంత సేఫ్ గా అక్కడే పెట్టారు. అందులో ఈ రోజు ఆదివారం కావడంతో మెజిస్ట్రేట్ ముందు పెట్టడానికి మరో గంట సమయం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల కోర్టుకి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రి నుంచి
బహుశా ఆసుపత్రి నుంచి అతన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతనికి ఇక్కడ పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి పలు పోలీస్ స్టేషన్లలో నల్లపాడు పోలీస్ స్టేషన్ కావచ్చు, గుంటూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. సో ఈ ఇంపాక్ట్ నిన్న రాత్రి నుంచి గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న రాత్రి వైసీపీ నేతలు ఎస్పీని కలవడానికి మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ సుచరిత, తర్వాత మంత్రి మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి, తర్వాత ఇతర నేతలందరూ కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. గేట్లు బయట దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎస్పీ లోపలికి అనుమతించలేదు. ఎస్పీ అనుమతించని కారణంగా అట్లీస్ట్ వీళ్ళెవరు లోపలికి ఎస్పీని కలవలేకపోయారు. అక్కడ కూడా కొంత నష్టం అయితే జరిగింది. వందలాది మంది పోలీసులు అంబటి ఇంటి ముందు ఉన్నప్పటికీ కూడా జరగాల్సిన డ్యామేజ్, జరగాల్సిన బీభత్సం మొత్తం కూడా జరిగింది. కృష్ణమోహన్, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. ఇటు అంబటి రాంబాబు ఇంటికి రాత్రి టీడీపీకి సంబంధించిన శ్రేణులు